కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. First, I am very thankful to God given this great opportunity to share this word of God with you. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు ఈ చక్కని సదవకాశాన్ని ఇచ్చి ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా స్తుతులు చెల్లించుచున్నాను. వాక్యం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. కృపగలిగిన మా నాయన, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా తండ్రి, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రభువా నీ వాక్యాన్ని వెదచల్లటానికి నా ప్రభువా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రములు. టీవీని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో, వాక్యాన్ని ఎంతమంది అయితే వినుచున్నారో నా ప్రభువా వారి యొక్క హృదయాలను తెరవండి నాయన, వారితో మాట్లాడండి నా ప్రభువా. వారి కుటుంబాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేయండి. మీరే నిజమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలందరూ కూడా గుర్తెరిగి మిమ్మల్ని పూజించుకునేటువంటి అవకాశాన్ని దయచేయమని, మీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో వ్రాయబడి ఉన్నాయనే సంగతి మనందరికీ తెలుసు. దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు మన దేవుడు. అయితే కొంతమంది ఈ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనేకమైనటువంటి దురవ్యసనాలకు లోనై దేవుని యొక్క ప్రేమను కోల్పోయి అభాగ్యులుగా జీవించటం ఈ లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అయినను దేవుడు మనకి చక్కని సదవకాశాన్ని ఇచ్చి ఆయన యొక్క వాక్యాన్ని మనకు అందించి అనేకమైనటువంటి ప్రాంతాలకు ఈ సువార్త వెదజల్లేటువంటి కృపను దేవుడు మనకి ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఇచ్చి ఉన్నారు. అందుకే దేవునికి ఎన్నో వందనాలు చెల్లించినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తుండేటువంటి మనము అనేకమైనటువంటి వేదనలోను, అనేకమైనటువంటి శోధనలోను, అనేకమైనటువంటి చెడ్డ తలంపులతోనూ మనము జీవిస్తూ ఉండేటువంటి ప్రజలము. అయితే దేవుని యొక్క వాక్యంలో మనకు చాలా నిగూఢమైనటువంటి సంగతులు తెలియపరుస్తూ ఉన్నాయి. అవి బైబిల్ చదివినటువంటి వారికి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం శ్రమల్లో ఉన్నప్పటికీ, మనము బాధల్లో ఉన్నప్పటికీ మనను కని పెంచినటువంటి తల్లిదండ్రులు మన యొక్క బాధలను తీసివేయలేరు, మన యొక్క వేదనలను తీసివేయలేరు, మన యొక్క శోధనలను తీసివేయలేరు. అయితే మన బాధలను, మన వ్యాధులను తగ్గించి మనకి స్వస్థతలను అనుగ్రహించేటువంటి దేవుడు ఒకడున్నాడనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు సిలువలో మరణించి ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధమైన సిలువలో మరణించారు. కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ కలిగింది. ఆయన ద్వారానే ప్రతి అవసరతలు కూడా మనకు తీరుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప దేవుని హృదయపూర్వకముగా అంగీకరించి ఆయనలో ఎప్పుడూ కూడా భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని
మనము సంపాదించుకున్నప్పుడు దేవుడు మన ఎడల ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పరలోకమందు ఉండేటువంటి తండ్రి మన మీద కనికరం ఉంచేటువంటి దేవుడు, మనల్ని కనినటువంటి గొప్ప దేవుడు, మన యందు చూసి ఆనందించేటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో తల్లిదండ్రులను చూసినట్లయితే బిడ్డలు ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడైతే లేదా ఏదైనా తీరని కష్టమైనటువంటి సమస్యల్లో చిక్కుకొని ఉన్నప్పుడు బిడ్డలను చూసి తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే, కన్న తల్లిదండ్రులు ఏంటి నా కుమారుడు ఈ విధముగా తయారయ్యాడు, ఏంటి నా కుమార్తె ఈ విధముగా తయారైంది అనేటువంటి తపన, వేదన, బాధ ఎప్పుడు కూడా కన్న తల్లిదండ్రులకు ఉంటా ఉంది. వీళ్ళ యొక్క జీవితాన్ని ఏ విధముగా మనం స్థిరపరచాలి అనేటువంటి వేదన తల్లిదండ్రులకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కని పెంచినటువంటి తల్లిదండ్రులు కనుక వారికి బిడ్డల పైన అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో కన్న తల్లిదండ్రులు బిడ్డల ఎడల చేయలేనటువంటి కార్యాలు మహా గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనం జీవించినట్లయితే ఆయన ఏం చెప్తానంటున్నారో, కనికరము చూపేటువంటి తండ్రి, మన ఎడల జాలిపడినటువంటి తండ్రి, మన ఎడల అనేక రకాలైనటువంటి మేళ్ళు దయచేటువంటి తండ్రి మనకున్నాడనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఆయన కనికరం చూపేటువంటి తండ్రి ఏ విధమైనటువంటి శోధనలో ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి అమాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి తీరని సమస్యల్లో మనం చిక్కుకున్నప్పటికీ కూడా మన గురించి మన పరలోకమందుండేటువంటి తండ్రి కనికరము చూపి మనల్ని ఆ ఆపద నుండి పైకి లేవనెత్తడానికి ఆయన సిద్ధముగా ఉంచుతున్నారు ప్రియులారా. అంతేకాదు, సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించేటువంటి దేవుడు, సమస్తమైనటువంటి ఆదరణ, సమస్తమైనటువంటి ప్రేమ, ఎనలేనటువంటి ప్రేమ, ఆయన యొక్క కృపలో మనము జీవించాలనేటువంటి ఆతృత దేవునికి కలుగుతుంది. తప్పిపోయిన కుమారుని చూసినట్లయితే ప్రియులారా, తండ్రి దగ్గర వచ్చినటువంటి ఆస్తిని అంతటిని కూడా తీసుకొని దూరదేశం ప్రయాణమైపోయి అక్కడ విచ్చలవిడిగా ఆయన యొక్క ధనాన్ని అంతటినీ కూడా పాటు చేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఆ దేశంలో గొప్ప కరువు రాగా ఈయనేం చేశాడనంటే, మరి నా తండ్రి దగ్గర అనేకమైనటువంటి ప్రజలు ఎంతో భోగభాగ్యాలతో జీవిస్తూ ఉన్నారు, అయితే నేను ఇక్కడ అనేకమైనటువంటి వేదన పడుచున్నాను అనేటువంటి బాధపడి, కనికరము కలిగినటువంటి తండ్రి నాకు ఉన్నాడు అని ఈ డబ్బంతా అయిపోయిన తర్వాత తండ్రి గుర్తుకొచ్చాడు. అయితే ఆ తండ్రి దగ్గరికి రావటానికి ప్రయత్నం చేస్తూ తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి దగ్గర అనేకమైనటువంటి పనివారులు ఉన్నారు, కాబట్టి నేను కూడా ఆ పనివారిలో ఒక పనివాడనే చేరి కొంచెము మరి ఆయన ఆదరిస్తే మంచిది అనేటువంటి తపనతోటి ఈ కుమారుడు బయలుదేరుతూ ఉన్నాడు. ఈయన బయలుదేరుతూ ఉన్నప్పుడు దూరము నుంచి చూశాడు తండ్రి. దూరము నుంచి చూసి, అయ్యో నా కుమారుడు వస్తున్నాడు, నా నుంచి విడిపోయాడు, అక్కడ ఎంతో శ్రమపడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు అనేటువంటి ఆలోచనలో తండ్రికి వచ్చాయి ఆలోచనలన్నీ కూడా. అయితే పనివారిని పిలిచి ఆయనకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తొడిగించండి అని అనేకమైనటువంటి సేవల పనివారుల చేత చేయించిన ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే, కుమారుడు అడగకుండానే తండ్రి ఆ బిడ్డకు కావలసినటువంటి ఆదరణను అక్కడ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పరలోకమందు ఉండేటువంటి తండ్రి మనల్ని కూడా ప్రేమించి మనల్ని ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా.
నువ్వు వేదనలో ఉన్నప్పుడు నీ వేదన తీసివేసేటువంటి దేవుడు, శోధనలో ఉన్నప్పుడు శోధన అంతటినే తీసివేసేటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని ప్రతి నిమిషము కూడా నీవు గుర్తెరిగి ఆయనను నమ్ముకోవడం ద్వారా నీ యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి, నీ వ్యాధులన్నీ కూడా మొటుమాయమైపోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తములో మనము కడుక్కునేటువంటి వారమై ఉన్నాము. ఆయన వాక్యములో మనము ఉదక స్నానము చేయాలి అని బైబిల్ గ్రంథములో మనకు చెప్తా ఉంది. ప్రియులారా, దేవుని వాక్యము ఎప్పుడైతే మనము చదువుకున్నా ఉన్నామో దేవుని యొక్క వాక్యములో అనేకమైనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించేటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి ఆదరణ కలిగించేటువంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి, జిహ్వా ఫలాన్ని అర్పిస్తూ ఉండాలి. అంతేకాదు ప్రియులారా, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఈ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నవి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. మనం ఏ బాధల్లో ఉన్నామో, ఎన్ని శ్రమల్లో ఉన్నామో దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఆ శ్రమల అన్నిటిలోని విడుదల చేయటానికి ఆయన ఏమిస్తానంటున్నారో శక్తినిస్తాను, శక్తివంతుడినై ఉన్నాను. ఆ బిడ్డ బాధలో ఉన్నది కాబట్టి ఆ బిడ్డను విడుదల చేయటానికి కావలసినటువంటి శక్తి నా దగ్గరే ఉన్నది. మరి ఎవరి వలననో కూడా ఆ బాధలను తీసివేసేటువంటి శక్తి ఎవరిలోనూ లేదు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలోనే ఉన్నది. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. చూసారా, ఇక్కడే మనకి ఆయన సమాధానం చెప్తా ఉన్నారు. ఏమని? మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఈ లోకములో మనల్ని ఆదరించేటువంటి వారు ఎవరు కూడా లేరు. మనం శ్రమల్లో ఉన్నప్పుడు సాతానుడికి ఎంతో ఇష్టమై ఉంటుంది, బాధల్లో ఉన్నప్పటికీ సాతానుడికి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మన ఎడల మిక్కటమైనటువంటి ప్రేమ ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన సమస్తమైనటువంటి బాధలో నుంచి, శ్రమలలో నుంచి మనల్ని ఆదరిస్తాననేటువంటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అటువంటి వాగ్దానం చేసినటువంటి మరి దేవుణ్ణి మనము ఎంతగానో పూజించుకోవడం ద్వారా ఎంతగానో మనము ఆయన్ని స్తుతించుకోవాలి. ఆయన చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలని ఎప్పుడు కూడా మనం తలస్తూ ఉండాలి. ఆరోగ్యం లేనటువంటికి ఆరోగ్యమునిచ్చాడు, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇచ్చేటువంటి దేవుడు. ఇవన్నీ కూడా దేవునిలోనే ఉన్నాయి, దేవుడే ఇచ్చాడు నాకు అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని గుర్తిరిగి దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేయాలి. ప్రియులారా, 2 కొరింథీ 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆయనను దీనులను ఆదరించు దేవుడు. చూశారా ప్రియులారా, దీనులను ఆదరించేటువంటి దేవుడు. నీవు పేదవాడై ఉన్నావని నీవు భయపడనక్కర్లేదు. ఏటి లోకంలో ఈ విధముగా ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి నిశ్చయత నీకు ఉండకూడదు, నీకు తలంపు రాకూడదు. నేను పేదవాడిని, నా పరిస్థితి ఏంటి అనేటువంటి తలంపు నీకు ఉండకూడదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నాకు ఉన్నారు, దేవుడే నా ఆదరణకర్త అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి. దృఢమైనటువంటి సంకల్పము నీవు కలిగి ఉండాలి ఆయన ఎడల. అటువంటి దృఢమైనటువంటి సంకల్పము కలిగి ఉన్నప్పుడు దేవుడు సమస్త విధములైనటువంటి ఆదరణను నీకు దయచేస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? దీనులను ఆదరించేటువంటి దేవుడు మమ్మును ఆదరించెను. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా దీనుల పట్లే, ఆయన యొక్క కృప ఎప్పుడు కూడా దీనుల పట్లే. ఎవరైతే విరిగి నలిగినటువంటి మనసుతోటి ఆయనను పూజించుకుంటూ ఉంటారో ఆయనకి ఇష్టలై ఉంటారు అనేటువంటి బైబిల్ గ్రంథంలో మనకు చెప్తా ఉంది. ప్రియులారా, విరిగి నలిగినటువంటి మనుషులే, విరిగి నలిగినటువంటి మనసు కలిగినటువంటి వారే నేను అట్టి వారిని చూసి నేను ఆనందిస్తాను, అట్టి వారిని నేను ఆదరిస్తాను అని చెప్తాను
చెప్తా ఉండేటువంటి దేవుడు చెప్తున్నటువంటి దేవుడు ఇవి బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి నిత్యమైనటువంటి సత్యాలు. ఇటువంటి నిత్యమైనటువంటి సత్యాలని ఎల్లప్పుడూ కూడా నీవు మర్చిపోకూడదు ప్రియులారా. అలాగ మర్చిపోయినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప నీలో ఉండవు. ఎందుకనంటే దేవుడిచ్చేటువంటి తలాంతులను మనము పోగొట్టుకునేటువంటి వారం అవుతూ ఉంటాం. దేవుని ఎడల, దేవుని ద్వారా పొందినటువంటి మేళ్ళను మనం ఎల్లప్పుడూ కూడా మనం తలపోసుకుంటూ ఉండాలి. అలా తలకు పోసుకున్నట్లయితే దేవుడు సమస్త విధమైనటువంటి ఆదరణను మనకి దయచేసేటువంటి దేవుడు. నేను ఉన్నాను నీ ప్రక్కన, నీవు భయపడకూడదు, నీవు భయపడవద్దు. ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ, నేను ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాను అని వాగ్దానం ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు ప్రియులారా. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనములో ఒక చక్కని మాట ఉన్నది. నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియులరా, నా అంతరంగముందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేయుచున్నది. నా అంతరంగమునందు విచారము హెచ్చగా. ఏంటయ్యా నీ విచారము? బిడ్డలు సరిలేనటువంటి విచారము, భార్య సరిగా లేనటువంటి విచారము, భర్త సరిగా లేనటువంటి విచారము, ఏంటి నా బిడ్డలు ఈ రకమైనటువంటి పరిస్థితిలో, చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి విచారము. కాబట్టి మనుషునికి అనేక రకాలైనటువంటి విచారాలు, అనేక రకాలైనటువంటి బాధలు ఉంటాయి. ఇటువంటి విచారాలన్నీ కూడా నీ మనసులో కృంగిపోయి నిన్ను కృంగదీసేస్తూ ఉంటాయి. అటువంటి కృంగినటువంటి సమయంలో నీవు ఆధారపడకూడదు ప్రియుల. ఆధారపడకుండా నన్ను కనినటువంటి గొప్ప దేవుడు నాకున్నాడు, గొప్ప రక్షణకర్త నా వెనకాల ఉన్నాడు, ఆయన ఆదరించేటువంటి దేవుడు, ఆయన నాకు కావలసినటువంటి ఈవులను ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని, దృఢమైనటువంటి నమ్మకాన్నే నీవు కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకనంటే బైబిల్ గ్రంథం ద్వారా అనేక రకాలైనటువంటి ఆదరణలు, అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే అంతరంగములో విచారము హెచ్చగా గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. నెమ్మది కావాలయ్యా అంటే డబ్బుతోటి రాదు. చూశారా ప్రియరా, ఎక్కడ నీకు నెమ్మది ఉన్నది, ఎక్కడ నీకు ఆదరణ కలుగుతూ ఉంది, ఎక్కడ నీకు సంతోషం ఉన్నది, ఎక్కడ నీకు సమాధానం ఉన్నది? ఈ లోకంలో ఎక్కడ సమాధానము కనపడదు ప్రియులారా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారికి శాంతి, సమాధానము, ఆరోగ్యము, బలము, శక్తి ప్రతీది కూడా దేవునిలో ఇమిడిపోయి ఉన్నాయి ప్రియులారా. అటువంటి శక్తివంతుడైనటువంటి దేవునిని మనము ఏం చేయాలంటే నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించాలి. నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించాలని అంటే నువ్వేం చేయాలంటే మొదటగా నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలనంటే హృదయంలో ఉండేటువంటి చెడ్డ తలంపులన్నిటినీ కూడా నీవు తీసివేసుకోవాలి. ఆయన వాక్యముతో నీ యొక్క మనస్సుని, నీ యొక్క హృదయాన్ని కడుగుకోవాలి. అలాగ కడుగుకున్నట్లయితే దేవుడు నిన్ను చూసి చాలా సంతోషిస్తాడు ప్రియులారా. మనకు ఉండేటువంటి చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా తీసివేయాలి. ఎలా తీసివేయగలుగుతావయ్యానంటే దేవుడు మనల్ని ఆదరిస్తేనే తప్ప, దేవుడు మనతోటే మాట్లాడితేనే తప్ప ఈ యొక్క చెడ్డ తలంపులు మనలో నుంచి బయటికి వెళ్ళవు. ఎలా వెళతాయనంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు, నీవు ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి ఆ చెడ్డ తలంపులు పోయి నీవు నిర్మలమైనటువంటి మనసుతో జీవిస్తావు. అటువంటి నిర్మలమైనటువంటి మనసు నీకు కావాలా? అటువంటి ప్రశస్తమైనటువంటి జీవితము నీకు కావాలా? లేదా చెడ్డ జీవితంలోనే నీవు జీవిస్తావా?
ఈరోజునే నీవు తెలుసుకో ప్రియుడా. నీవు తెలుసుకొని ఈ రెండిటిలో ఏది మీకు నిజమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ ఎవరి దగ్గర అయితే ఉన్నదో అది నీవు తెలుసుకొని జీవించినట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించటానికే ఆయన సిద్ధముగా ఉన్నారు ప్రియులారా. చూసారా, విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలుగ చేయుచున్నది. నీ వాక్యమే నన్ను ఆదరించుచున్నది. కాబట్టి అటువంటి వాక్యాన్ని నీవు చదువుకోవటం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆదరిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో ఈ విధముగా వ్రాయబడినది, ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. చూసారా ఎంత చక్కని మాట. ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. సత్యమైనటువంటి ఆత్మను, ఆదరణకర్తను, నిన్ను ఆదుకునేటువంటి దేవుణ్ణి మీకు నేను ఇచ్చి వెళతా ఉన్నాను, మీకు అనుగ్రహించాను. కాబట్టి ఆ ఆదరణకర్తకు, ఆ స్వచ్ఛ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు వారిలో నీ జీవితాన్ని నిర్మలముగా నీవు సాగించుకున్నట్లయితే నీవెంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఆస్కారం కలుగుతుంది ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో, ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలననే ఆదరణ వలనను కలుగు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు మనకు వ్రాయబడి ఉన్నవని మనకు బోధ నిమిత్తము వ్రాయబడి ఉన్నది. ఇవి ఎప్పుడూ ఆదరణ లేఖనాలు మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. దేవుడు మనకు ఆదరణకర్తనే, స్వచ్ఛ స్వరూపియగు ఆత్మను మనకిచ్చాను. ఇవి ఎప్పుడో మన లేఖనంలో మనం చదువుకుంటా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ఆదరణకర్త మనకున్నాడనేటువంటి సంగతిని మనము మర్చిపోకూడదు. దేవుడు మనలను మిక్కటమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు ప్రియులారా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును. చూసారా ప్రియులారా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును. మరి పిల్లోడు భోజనం చేశాడా లేదే? ఆయన కావలసినటువంటి వస్తువులేటి, ఆయన కావలసినటువంటి పరికరాలేటి, స్కూల్కి కావలసినటువంటి పరికరాలేటి, స్కూల్కి కావలసినటువంటి ఫీజులు మరి కావాలా వద్దా అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకి ఉంటుంది. అంతే తప్ప పైవారికి ఏ విధమైనటువంటి బాధ్యత పిల్లల గురించి ఉండదు. అటువంటి వారిని ఆదరించేటువంటి తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో అలాగే నేను కూడా మిమ్మల్ని ఆదరించేటువంటి దేవుడును, మీకు సమస్తమైనటువంటి ఈవులను ఇచ్చేటువంటి దేవుడును. కాబట్టి ఇటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సంగతి మనము మర్చిపోకుండా, మనకు ఆదరణ అనుగ్రహించేటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సంగతిని మనం మర్చిపోకుండా ఆయనలో మనం జీవించినట్లయితే ఆయన సమస్త విధములైనటువంటి మేళ్ళతోటి నింపి మనలను మరి మంచి ఈవులు పొందేటువంటి వారుగా, మంచి స్థితిలో ఉండేటువంటి వారుగా ఉండాలని దేవుడు మనకి ఆ కృపని అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. అట్టి కృప మనందరకు కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు
కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల నాయన, కృపల మన ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రభు వినిచుండేటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశ్చర్యం కృప చూపించండి నాయన. వారి కుటుంబాల్లో అద్భుత కార్యాలు చేయండి నాయన. వ్యాధి బాధలతో ఉండేటువంటి వారిని నా ప్రభువా, నా తండ్రి ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి నాయన. కృపగల నాయన, మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రియబిడ్డలు గుర్తెరిగి మీ అందు నా ప్రభా రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వమని, ఇంకా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఇచ్చిన ప్రార్థన పరలోకంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.